Hello everyone, welcome back to our channel TS MZ TG EAP set 2024 సంబంధించినటువంటి సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కాబోతా ఉంది ఇక 28th నుంచి అనమాట. ఓకే, మరి యొక్క ఆగస్ట్ 28th నుంచి అయితే ఇక స్పాట్ అడ్మిషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి ఇక స్పాట్ అడ్మిషన్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, మరి లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఎన్ని ఉన్నాయని కూడా స్టూడెంట్స్ కి ఒక క్లారిటీ ఇస్తాను. ఈ వీడియో స్టెప్ బై స్టెప్ అయితే ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఇంకెవరైనా కొత్త స్టూడెంట్స్ ఉంటే వెంటనే ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే, ఇక మనం చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నాము. ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మరి ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయి, కాలేజ్ వైజ్ గా మరి ఏ బ్రాంచ్ మిగిలి ఉన్నాయి, కేటగిరీ వైజ్ గా కంప్లీట్ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూపించడం జరుగుతుంది. మీరైతే స్కిప్ చేయకుండా ఎన్నో చూడండి. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏదైతే చూడండి లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ ఒక లింక్ ఉంది కదా, లింక్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఇక్కడ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. రాగానే మరి ఏ బ్రాంచ్ లో మరి ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి, మరి ఏ కేటగిరీ వరకు ఖాళీ ఉన్నాయని స్టెప్ బై స్టెప్ మరి ఏ విధంగా చెక్ చేసుకోనో కంప్లీట్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏదైతే ఆల్ఫాబెట్ వైజ్ అయితే ఇక్కడ మన ఇక్కడ సీట్స్ అయితే ఉండడం జరిగింది. లైక్ ఏదంటే ఫస్ట్ వచ్చేసి మహావీర్ కాలేజ్ కావచ్చు, ఇట్లా అనమాట. అంటే ఆల్ఫాబెట్ వైజ్ గా కాలేజ్ నేమ్స్ అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏదైతే ఒక మనకు మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి ఎన్ని సీట్లు ఉన్నాయని చూడండి. ఇక్కడ మనకు డిపార్ట్మెంట్ ఇచ్చారు చూడండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సి లో వచ్చేసి టోటల్ గా 10 సీట్స్ అయితే ఉండడం జరిగింది. మరి ఏ కేటగిరీ వరకు సీట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎస్సీ జెన్ అనమాట. ఎస్సీ జెన్ 1 సీటు, అదేవిధంగా ఎస్సీ గల్ వచ్చేసి 2 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎస్టీ జెన్ వచ్చేసి 1 సీట్, అదేవిధంగా బీసీఏ జెన్ 1 సీట్, అదేవిధంగా బీసీబీ జెన్ 3 సీట్స్, అదేవిధంగా బి గల్ 1 సీట్, అదేవిధంగా బీసీఈ జెన్ 1 సీట్ అనమాట. ఏదైతే జెన్ అంటే ఇక్కడ వచ్చేసి మన జెంట్స్ అనమాట. లైక్ ఇక్కడ ఏదైతే ఆ గర్ల్స్ కాబట్టి గర్ల్స్ కాబట్టి. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఎవరికైతే ఏ కేటగిరీ వరకు సీట్స్ ఉన్నాయో వారు మాత్రమే యొక్క దానికైతే అప్లై చేయండి అన్న. మరి మాకు ఇందులో లేవు కదంటే ఇక్కడ మనకు దాదాపుగా తెలంగాణ లోపల ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. ఇందులో మరి మీ ఏ కేటగిరీ ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ముందు ఏం చేస్తారని ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ఒక బుక్ తీసుకొని కాలేజ్ నేమ్ రాసుకోండి. అదేవిధంగా ఇక్కడ మనకి ఏవైతే ఉన్నాయి కదా మీ కేటగిరీలో సీట్లు ఏ కలర్ మిగిలి ఉన్నాయనే ఒక బుక్ పైన నోట్అవుట్ చేసుకోండి. దాని ప్రకారం మీరు ఇక్కడ వెబ్ భాషను ఎనేబుల్ చేసినప్పుడు వెబ్ భాష అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇంకోటి థింగ్ ఏంటంటే యొక్క స్పాట్ అడ్మిషన్ లో ఫీ రీంబర్స్మెంట్ అయితే రాదు. కాకపోతే కాలేజ్కి ఎంత ఫీజు ఉంటుందో అంత కట్టాల్సి ఉంటుంది. ఎటువంటి డొనేషన్ అయితే కట్టాల్సి ఉండదు కాబట్టి ఇది ఒక మనకు బెనిఫిట్ అని చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు సిఎస్ఎన్ కాదు సిఎస్ఎం కావచ్చు, అదేవిధంగా ఈసీ కావచ్చు, అదేవిధంగా త్రిబుల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఈ విధంగా చాలా కాలేజెస్ ఉన్నాయి అనమాట. మనకి ఇక్కడ సెకండ్ కాలేజ్ వచ్చేసి టోటల్ గా ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. ఓకే, మీకు ఈ యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కూడా ఈ విధంగా చెక్అవుట్ చేయండి. మీకు చూపించాను కదా ఫస్ట్ డెమో వచ్చేసి ఈ విధంగా. మరి ఏ కలర్ మరి ఎన్ని సీట్లు ఉన్నాయి చూడండి. ఏదైతే ఇక్కడ మనకు మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ టోటల్ గా మనకు 11 సీట్స్ ఉన్నాయి. ఈ విధంగా అదేవిధంగా అన్నమాచార్య కాలేజ్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ మనకు ఇక్కడ చూడండి చాలా కాలేజెస్ ఉన్నాయి అనమాట. ఇక్కడ వచ్చేసి టోటల్ గా మరి యొక్క ఇంటర్నల్ స్లైడింగ్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, దాదాపుగా మన టోటల్ గా 177 కాలేజెస్ అయితే ఉన్నాయి మన తెలంగాణ లోపల. మొత్తం వచ్చేసి అన్ని కాలేజ్ బట్టి అన్ని బ్రాంచ్లు బట్టి మన టోటల్ గా మరి ఎన్ని ఉన్నాయి కాలేజెస్ అని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ మనకైతే లిస్ట్ అయితే రావడం జరిగింది. ఇందులో మీరు చెక్అవుట్ చేయండి. చెక్అవుట్ చేసుకుని మరి మీది ఏ కేటగిరీ, మరి మీది ఏ క్యాస్ట్, బీసీనా ఓసీనా చెక్అవుట్ చేసుకుని మరి ఏ కాలేజ్ మీరు వెబ్ భాష ఇవ్వాలనుకుంటున్నారు, ఏ కాలేజ్ మీకు స్పాట్ అడ్మిషన్ కావాలనుకుంటున్నారో ఒక బుక్ పైన నోట్అవుట్ చేసుకోండి. ఈ ప్రాసెస్ ఫాలో అయినట్టయితే మీకు ఇక్కడ ఏదైతే ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమస్ ఇక్కడ ఎంఎల్ఐడి దుండిగల్లో ఉంటుంది కాలేజ్ వచ్చేసి ఇది. ఇక్కడ అన్ని సీట్లు ఫిల్అప్ అయిపోయాయి. ఇక్కడ ఏదైతే ఈసీలో 4 సీట్స్ ఉన్నాయి ఇక్కడ, అదేవిధంగా త్రిబుల్లో ఇక్కడ 11 సీట్స్ ఉన్నాయి, మెకానికల్ 5 సీట్స్ అనమాట. అదేవిధంగా మల్లారెడ్డి కావచ్చు, ఇక్కడ మీకు ఏ కాలేజ్ ఇష్టం ఉంటుందో ఆ కాలేజ్ ఇక్కడ మనకు టోటల్ ఇవ్వడం జరిగింది. మీకు చూపిస్తాను. ఇక్కడ కింద స్క్రోల్ చేస్తా ఉన్నాను. ఇక్కడ మొత్తం లాంగ్ ఉందన్నమాట ఇది టోటల్. ఓకే, టోటల్ వచ్చేసి 8706 సీట్లు అయితే ఉండడం జరిగింది. టోటల్ గా 8700 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ స్పాట్ అడ్మిషన్ కండక్ట్ చేయడానికి. ఇంకా ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ఈ యొక్క ఫాలో అవ్వండి. నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అయ్యి ఒక బుక్ అయితే మెయింటైన్ చేసుకొని మరి మీకు ఏ కేటగిరీ మీది, మరి ఏ కాలంలో మీ కేటగిరీకి మీ అనుకున్న బ్రాంచ్ సీట్లు ఉన్నాయో ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి. లిస్ట్ అవుట్ చేసుకున్న తర్వాత మనమైతే స్పాట్ అడ్మిషన్ కి అయితే లైక్ మరి డైరెక్ట్ ఆన్లైన్ లో ఉంటుందా లేదంటే మరి కాలేజ్కి కాంటాక్ట్ కావాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఒకసారి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకు రేపుల్లో అనమాట. మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఇస్తా ఉంటాను. ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అనమాట. ఇంకేదైనా యొక్క ఇన్ఫర్మేషన్ తెలియకపోతే వెంటనే మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి. ఓకే, ఈ విధంగానే ఇంకా డౌట్స్ పని క్లారిటీస్ ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ కామెంట్ చేయండి. మీ కామెంట్ చదివి మళ్ళీ రిప్లై వీడియోతో ముందుకు వస్తారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.